ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. సాధారణంగా పదవి రాగానే అంతా ప్రజల్ని మర్చిపోతారు. తమరు మాత్రం ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇందులో గొప్పే ఉందయ్యా. ఓ మంత్రిగా నా కనీస బాధ్యత. అన్నట్టు బెనర్జీ సార్, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి మనకు పిటిషన్ వచ్చింది. సార్. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంక సెలవు తీసుకోండి. సార్, పాప మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్. ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అర్హత ఉన్న వాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 ఏంట్రా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్. పడుతుందిరా. ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్. ట్యాంక్ బండ్? ఎస్ సార్. హెయిర్ కటింగ్? అవును సార్. ఎరా, మనం మున్సబ్ గారింటికి వచ్చామనుకుంటున్నావా, మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా? అయినా మన కమిషనర్ గారింటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. అది నేనుగా సార్, జోసఫ్ గడ్ అయి ఉంటాడు. ఏ పదం ఎప్పుడు అబద్ధాలు చెప్పడు సార్. అబద్ధాలే చెప్పవు. ఆ. రేయ్, సిగరెట్లు కాల్చి షికార్లు చేయడానికి వెళ్తున్నావని నాకు తెలుసురా. నాకు అసలు సిగరెట్లు అలవాట్లేదు సార్. అలవాటే లేదా? లేదు సార్. మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లికుట్లో 100 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే, మరి దాని సంగతి ఏమిటి? 100 రూపాయలు బాకీ పడ్డానని రిపోర్ట్ ఇచ్చారు సార్. అవును. అబద్ధం సార్. ఏదిరా అబద్ధం? వాడికి 80 రూపాయలు తీర్చేశాను సార్. 20 రూపాయలే బాకీ. చూసావా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పొరపాటు అయిపోయింది సార్. ఈసారి అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించేస్తాను. బీ కేర్ఫుల్. ఇక్కడే ఉండు. సెలవు తీసుకుంటానండి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఇన్స్పెక్టర్, రారా. నీకోసం ఎదురు చూస్తున్నాను, రా. ఏమిటి సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ పట్టేసావటగా?